హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను నేను మా అబ్బాయి హాస్టల్కి పంపించడానికి 1.5 కిలోతో పికిల్ అయితే చేయబోతున్నానండి ఈ వీడియో ఇప్పటిది కాదండి 15 రోజుల నాటి వీడియో అనుకుంటాను నాకు కూడా కరెక్ట్గా గుర్తైతే లేదు బోన్లెస్ చికెన్ అయితే 1.5 కిలో అయితే తెచ్చుకున్నాము బాగా శుభ్రంగా కడిగి అయితే పెట్టుకున్నాము ఎప్పుడు కానీ నేను మా అబ్బాయికి కానీ మా అమ్మాయికి కానీ ఏదో ఒక పికిల్ అయితే పంపిస్తూ ఉంటాను ఈ వెజ్ పికిల్ నాన్ వెజ్ పికిల్ మొత్తం పంపిస్తానండి ఈరోజైతే చికెన్ 1.5 కిలో ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇస్తాడు మా అబ్బాయి అందుకోసం అయితే 1.5 కిలో తీసుకున్నాను ఇప్పుడు శుభ్రం చేసుకున్న చికెన్లోకి ఉప్పు పసుపు అయితే వేసి బాగా ముక్కలకు పట్టేలాగా అయితే కలుపుకోవాలి కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ అలాగే వదిలేస్తే బాగుంటుందండి లేదు మీకు అంత టైం లేకపోతే కనీసం ఒక 10 నిమిషాలన్నా అలాగే వదిలేసి తర్వాత అయితే ఆ పెనం అట్లే తీసైతే స్టవ్ మీద పెట్టుకొని వేపుకోవాలి నూనె వేయాల్సిన అవసరం లేదు నూనె మొదట్లోనే వేసేస్తే ముక్క గట్టిగా అయిపోతుందండి చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు అయితే ఇలాగే వేపుకోవాలి చూడండి చికెన్లో ఉన్న వాటర్ అంతా అయితే రిలీజ్ అయింది ఇలాగే కలుపుకుంటూ చికెన్ మొత్తం అయితే ఉడికించుకోవాలి ఈ మనం చికెన్లో వచ్చిన వాటర్తోనే చికెన్ అయితే బాయిల్ అయిపోతుంది ఆ వాటర్ ఒక చుక్క కూడా లేకుండా పూర్తిగా ఇంకిపోయేలాగైతే వేపుకొని అయితే పక్కకు తీసుకోవాలి ఇలా చేయడం వల్ల ముక్క గట్టి పడకుండా ఉంటుందండి చాలా బాగుంటుంది పికిల్లో కూడా ఇప్పుడు ఎక్కువ చికెన్ కాబట్టి నేను 1.5 కిలో చికెన్కి 3/4 కేజీ నూనె అంత పోసుకున్నాను ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి మరీ ఎక్కువైతే వేపుకోకూడదు ముక్క గట్టి పడిపోతుంది ఇలా వేపుకున్న చికెన్ అయితే పక్కకు తీసుకోవాలండి అదే ఆయిల్లోకి ఉన్న ముక్కలను కూడా వేసేసుకోవాలి 1.5 కిలో చికెన్ కాబట్టి ఒకేసారి వేస్తే కరెక్ట్గా అయితే వేగవు కాబట్టి నేను 2 సార్లుగా అయితే ఇలా వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే సన్నటి మంట మీదనే వేపుకున్నానండి ఒకేసారి మంట ఎక్కువ పెట్టేస్తే పైన ముక్కగా ఎర్రగా అవుతుంది తప్పితే లోపల ముక్క అయితే ఉడికిండదు అందుకోసం సన్నటి మంట మీదే మంచి రంగు వచ్చే వరకు అయితే వేపి తీసుకోవాలి ఒక వాయి అయితే వేసి తీసి పక్కకు పెట్టేశాను ఇంకొక వాయి అయితే వేశాను 3/4 కిలో అంత వేసాను అన్నమాట మనం మొదట్లోనే ఉప్పు పసుపు వేసి నానబెట్టుకున్నాం తర్వాత అయితే అలాగే వేపుకున్నాము అందులో ఉన్న ఆయిల్ మొత్తం వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు వేపుకున్నాము ఇప్పుడైతే ఆయిల్లో ఎక్కువ టైం పట్టదు అలా చేయకుండా కానీ పెట్టినంటే ఎక్కువ టైం అయితే పట్టిండేది ఇప్పుడైతే ఎక్కువ టైం అయితే పట్టదండి దాదాపుగా రెండో వాయి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసిందండి ఇంకా దీన్ని కూడా పక్కకైతే తీసేసుకుందాం మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ అయితే వేపుకోవాలి ఇప్పుడు మొత్తం అయితే తీసేసుకున్నాను వేపుకున్న ముక్కలు మొత్తం అయితే తీసేసుకున్నానండి అదే ఆయిల్ లేకైతే ఇప్పుడు మనం అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసుకున్నాం 1.5 కిలో చికెన్కి గాను దగ్గర పేస్టే 1/2 కిలో అంత ఉందండి అంత అయితే వేసి వేపుకుంటున్నాను నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి ఇవైతే వీడియో తీయలేదు ఎక్కువ లెంత్ అయిపోతుందని ఆయిల్ అయితే కాస్త తక్కువైంది ఇంకా కొంచెం మీరు ఇప్పుడైతే ముక్కలు తీసేసిన తర్వాత ఆయిల్ తక్కువ అనిపిస్తే అందులోకి అయితే వేసుకోవచ్చు నేను తర్వాత అయితే పికిల్ అంతా పూర్తయిన తర్వాత వేసాను ఆయిల్ అదైతే వీడియో తీయలేదు కాస్త ఆయిల్ తక్కువగా అనిపించవచ్చు మీకు అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే కాస్త పచ్చివాసన పోయే వరకు వేపుకున్నాక మనం ఉడికించి పెట్టుకున్న ముక్కలను కూడా అందులోకే వేసేసుకోవాలి ఇప్పుడైతే నేను గరం మసాలా పసుపు కారం అయితే 1 కప్పు వేసుకున్నానండి ఇప్పుడైతే మసాలా రెడీ చేసుకుందాం మొదటగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాస్త వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు మరాఠీ మగ్గ అనాస్ పువ్వు స్టార్ పువ్వు అలాగే జీలకర్ర చెక్క లవంగాలు ఇలాచి ఇవన్నీ 1 టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నానండి మంచి వాసన వచ్చే వరకు వేపుకోవాలి అందులోకే 1 గుప్పెడు ధనియాలు అయితే తీసుకున్నాను అవి కూడా ఒక మంచి వాసన వచ్చే వరకు అయితే వేపుకోవాలి ఈ మొత్తం అయితే వాసనలతో గుమాయించాలన్నమాట మసాలాలు బాగా వేపుకోకపోతే పికిల్ అయితే బాగుండదు ఇలా వేపుకున్న మసాలాలను అయితే కాసేపు చల్లారనిచ్చుకోవాలండి చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న మసాలాని ఇందులోకే వేసేసుకోవాలన్నమాట పికిల్లోకి వేసి బాగా కలుపుకోవడమే ఉప్పు కూడా వేసుకున్నానండి నాకు ఇక్కడ కనిపిస్తలేదు ఉప్పు వేసిందానా లేదా అని ఎక్కువ రోజులైంది వీడియో తీసి కాకపోతే ఉప్పు వేయలేదా అంటారేమో మీరు ఉప్పు అయితే ఖచ్చితంగా వేశాను ఊరగాయ అంటే పికిల్ కూడా అదిరిపోయింది
ఇలాగ స్టవ్ కట్టేసి అయితే పూర్తిగా కలుపుకోవాలన్నమాట. ఇదిగో ఇప్పుడు వేస్తున్నానండి. ఉప్పు కనిపించలేదే, మిస్ అయిపోయినా అనుకున్నాను. కాకపోతే తిన్నప్పుడు ఉప్పు వేసిందని అనుకున్నాను. ఫైనల్గా ఉప్పు అయితే వేసాను. చూడండి, పెద్ద సైజు నిమ్మకాయలు 3 అయితే తీసుకున్నానండి. ఆయిల్ తక్కువగా కనిపించవచ్చు మీకు, కానీ తర్వాత అయితే ఆయిల్ వేసాను నేను. ఆ నిమ్మరసాన్ని కిందకి దించేసుకున్న తర్వాత ఇత్తులు తీసేసి అయితే వేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, చికెన్ పికిల్ పైకి తేలుతుంది. 1.5 కిలో ఆయిల్ తక్కువ చికెన్ తో పికిల్ పట్టాను. తర్వాత అయితే నేను ఆయిల్ వేడి చేసి అయితే ఎలా ఉందప్ప? చికెన్ పికిల్ అనే కాదండి, తిని చూడు చెప్పు. ఆయిల్ తక్కువ అనిపిస్తే ఆయిల్ బాగా వేడి చేసి చల్లారిన తర్వాత అయితే పికిల్లోకి వేసుకోవచ్చు. మా అబ్బాయి మొత్తం కలిపేసి అయితే టేస్ట్ చూస్తున్నాడు. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను అనేసి, టేస్ట్ అయితే చూసి చాలా బాగుందమ్మా అనేసి అయితే చెప్పాడండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి అబ్బా, నేను ఎంతో కష్టపడి చేస్తున్నాను. ప్లీజ్ 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 సపోర్ట్ మీ.